హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. జూలై 6th అండ్ 7th కరెంట్ అఫైర్స్. మనకి ఈరోజు పేపర్ చూస్తే ఈ హరీష్ రావు గ్రూప్ 4 అనౌన్స్మెంట్ త్వరలో వస్తుందని చెప్పిండు. మనకి మేబీ సండే వస్తుంది అని చెప్పేసి ఒక టాక్ ఉంది, లేదా మండే వస్తుంది. మొత్తం మీద గ్రూప్ 4 మనకి క్వాలిఫికేషన్ 10th క్లాస్ కాదు, ఇంటర్మీడియట్, డిగ్రీ కూడా కాదు. రైట్, చాలా మంచి అవకాశం. మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఎక్కువ ఉంటాయి డిస్ట్రిక్ట్ వైజ్గా. ఫస్ట్ మనం చూస్తే పాలిటీ. సో స్పెషల్ రెమిషన్ అవకాశం కల్పిస్తుంది సెంట్రల్ గవర్నమెంటు, హోం మంత్రిత్వ శాఖ. స్పెషల్ రెమిషన్ అంటే ప్రత్యేకమైన ఉపశమనం. సో మనకి రెమిషన్ ఇచ్చేది యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ పరంగా రాష్ట్రపతి లేదా గవర్నర్ ఇస్తాడు. 72 ఆర్టికల్ రాష్ట్రపతి, 161 ఆర్టికల్ అనేది గవర్నర్. మనకు తెలిసి ఇది. సో ఇప్పుడు ఇచ్చేది స్పెషల్ రెమిషన్ అంటున్నాం. అందుకే స్పెషల్ రెమిషన్ అంటే ఇట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషనల్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నర్. సో ఇక్కడ మనకి ఒక చట్టబద్ధమైన అధికారం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇస్తుంది. మనం గుర్తుంచుకోవాలి, ప్రత్యేకమైన ఉపశమనం ఇచ్చేది రాష్ట్రపతి, గవర్నర్ కాదు. వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా ఉన్న అధికారం వేరే, ఇదేమో చట్టబద్ధమైన అధికారము. రైట్, ఎట్లా ఇస్తుంది అంటే ఫస్ట్ మనం కరెంట్ అఫైర్స్లో ఏముంది అంటే స్పెషల్ రెమిషన్ అనేది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఇండిపెండెన్స్ వచ్చి 75 years అయిపోతుంది కాబట్టి ఆ సందర్భంగా స్పెషల్ రెమిషన్ ఇస్తున్నామని చెప్పేసి 3 విడతలు. సో 3 ఇన్స్టాల్మెంట్లో వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ చూస్తే ఈ 15 August 2022, సెకండ్ది 26 January 2023, థర్డ్ది 15 August 2023. మనకి ఇండిపెండెన్స్, రిపబ్లిక్ అండ్ ఇండిపెండెన్స్ కల్లా 75 years అయిపోతాయి కాబట్టి 3 విడతల్లో ఖైదీలని, సత్ప్రవర్తన కలిగిన ఖైదీలని రిలీజ్ చేస్తున్నారు. ఎవరు అంటే ఈ గైడ్లైన్స్ ఇష్యూ చేసేది ఎవరు అంటే సెంట్రల్ మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీ. సో హోం మంత్రిత్వ శాఖ అనేది మార్గదర్శకాలు రిలీజ్ చేస్తుంది. ఎవరికి అంటే ఇది స్టేట్ గవర్నమెంట్కి అండ్ యూటీసీకి ఓన్లీ గైడ్లైన్స్. ఇవి మోరల్ బైండింగ్ అంటే స్టేట్ గవర్నమెంటు పాటించవచ్చు, పాటించకపోనవచ్చు. ఎందుకు అంటే ఈ జైళ్ళు అనే అంశం ఏదైతే ఉందో, ఈ జైళ్ళు అనే అంశం మనకి ఈ సెంట్రల్ లిస్ట్ కాకుండా స్టేట్ లిస్ట్లో ఉంది. ఈ జైళ్ళ యొక్క నిర్వహణ అనేది స్టేట్ లిస్ట్లో ఉంది. మనకి అధికారాల విభజన జరిగింది షెడ్యూల్ నెంబర్ 7లో. సెంట్రల్ లిస్ట్ ఉంటుంది, స్టేట్ లిస్ట్ ఉంటుంది, కాన్కరెంట్ లిస్ట్లో ఉంటుంది. ఎవరి పరిధిలో వాళ్ళు చట్టం అనేది తీసుకురావచ్చు, వాళ్ళకి రైట్స్ ఉంటాయి ఆ అంశాల మీద. 246 ఆర్టికల్ ప్రకారము. జైళ్ళు అనే అంశము రాష్ట్ర జాబితా కాబట్టి ఈ నిర్ణయాలు తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. కానీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది కొన్ని గైడ్లైన్స్ అనేది ఇష్యూ చేస్తుంది. ఆ గైడ్లైన్స్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవచ్చు, తీసుకొనపోనవచ్చు. చూస్తే ఒకవేళ ఈ స్పెషల్ రెమిషన్ కింద ఎవరికి అవకాశం కల్పిస్తున్నారు ప్రశ్న మనకి వస్తుంది కరెంట్ అఫైర్స్లో. ఫస్ట్ చూస్తే 50+ ఎక్కువ ఉన్న ఉమెన్కి, 60+ ఏజ్ ఎక్కువ ఉన్న మెన్కి, 70% ఉన్న పిహెచ్సికి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 70% కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి మినహాయింపు ఇస్తున్నారు. ట్రాన్స్జెండర్స్ ఇది ఫస్ట్ టైం ఇట్లా ఇవ్వడం. సో మన ఇది గుర్తించాలి ఒకటి, ట్రాన్స్జెండర్స్ అని చెప్పేసి. ఇటీవల June 21 యోగాలో కూడా ఈ ఎల్జిబిటీ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పించింది. రైట్, నెక్స్ట్ చూస్తే ఈ ఎల్జిబిటీ వాళ్ళ కోసం ఫస్ట్ హాస్పిటల్ మనకి హైదరాబాద్లోని నారాయణగూడల, ఫస్ట్ హాస్టల్ అనేది ఈ హైదరాబాద్లోని నల్సార్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఇండియాలో ఫస్ట్ ఇది హాస్టల్ అండ్ హాస్పిటల్. కరెంట్ అఫైర్స్లో మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇంకెవరు అంటే 18 నుంచి 21 ఏజ్ ఉండి చిన్న వయసులో నేరం చేసినట్లయితే, తొలిసారి నేరం చేస్తే వాళ్ళకు ఇక మీదట ఎటువంటి నేరం ఆరోపణ లేకుంటే సో వాళ్ళకు కూడా శిక్ష తగ్గింపు అనేది ఉన్నది. బట్ కండిషన్స్ అప్లై. వీళ్ళంతా కూడా కంపల్సరీ 50% శిక్ష అనేది పూర్తి చేసుకొని ఉండాలి. నెక్స్ట్, ఎవరైతే తమ శిక్షలో 2/3 వంతు పూర్తి చేసుకున్నారో వాళ్ళకు కూడా
2/3 వంతు అంటే 30 ఏళ్ళు శిక్ష ఇస్తే ఒక 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటే వాళ్ళకు కూడా ఎలిజిబుల్ ఉంటుంది. నెక్స్ట్ పూర్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో, అంటే శిక్ష మొత్తం పూర్తి చేసుకోవాలి, జరిమానా అనేది కట్టకుండా ఉంటే వాళ్ళకి అవకాశం ఉన్నది. సో వీళ్ళు శిక్ష మొత్తం పూర్తి చేసుకొని ఉండాలి. శిక్ష పూర్తయింది, జరిమానా కట్టలేదు కాబట్టి వీళ్ళకి అవకాశము కల్పిస్తున్నారు. కొన్ని నేరాల్లో జరిమానా ఉంటుంది, శిక్ష ఉంటుంది. సో అటువంటి నేరాలు చేస్తే ఇట్ట వీళ్ళు శిక్ష పూర్తి చేసుకుని ఉంటే, జరిమానా కట్టకుంటే వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. సో మనకి ఇది అండి ఈజీగా గుర్తుంటుంది. 50, 60, 70 ఉన్నది. నెక్స్ట్ ఎల్జిబిటీ కమ్యూనిటీ ఉన్నది, చిన్న పిల్లలకి కూడా అవకాశం కల్పించినారు. 2/3 వంతు పూర్తి చేసుకుంటే వాళ్ళకి కల్పించినారు, పూర్ ఫ్యామిలీస్కి కూడా కల్పించినారు. రైట్. ఎవరికి లేదు, ఎవరికి మినహాయింపు ఉన్నది ఈ స్పెషల్ రెమిషన్ నుంచి అంటే, మరణశిక్ష పడ్డ వాళ్ళకి లేదు. నెక్స్ట్ జీవిత ఖైదు పడ్డ వాళ్ళకి లేదు. ఒకవేళ కొంతమందికి మరణశిక్ష పడి జీవిత ఖైదుగా మారిస్తే వాళ్ళకి లేదు. సో మనకి రెమిషన్ అంటే కొద్దిగా శిక్ష కాలాన్ని తగ్గిస్తున్నాము లేదా పూర్తిగా బయటకు పంపిస్తున్నాము. నెక్స్ట్ ఈ డ్రగ్స్ కానీ, ఈ ఉగ్రవాద చట్టం కింద, ఉప చట్టం కింద, సెడిషన్ చట్టం కింద ఇట్లా అరెస్ట్ అయితే వాళ్ళకి లేదు. అత్యాచారాలు, మహిళా అక్రమ రవాణా, బాలికల అక్రమ రవాణా, లైంగిక నేరాలు వాళ్ళకి ఛాన్స్ లేదు. సో మనకి ఏవైతే పెద్ద నేరాలు ఉంటాయో, ఈ ఆర్థిక నేరాలు, దొంగ నోట్లు, వాటికి అవకాశం లేదు. వీళ్ళకి ఉన్నదని గుర్తుపెట్టుకోండి, మిగతా వాళ్ళకి ఎవరికి లేదు ఇక. సో ఇవంతా సాధారణ నేరాలు ఇవన్నీ. వీళ్ళకి మినహాయింపు అనేది ఇస్తుంది. ఏ బేస్లో ఇస్తుంది? ప్రశ్న వస్తుంది. రాష్ట్రపతి ఇవ్వట్లేదు, గవర్నర్ ఇవ్వట్లేదు. 72 ఆర్టికల్ రాజ్యాంగబద్ధ అధికారం చెప్తుంది రాష్ట్రపతికి, 161 ఆర్టికల్ గవర్నర్కి రాజ్యాంగబద్ధ అధికారం చెప్తుంది. ఇది ఓన్లీ స్టాచ్యుటరీ పవర్, గుర్తుపెట్టుకోవాలి, స్టాచ్యుటరీ పవర్. సో కేవలం చట్టబద్ధ అధికారము క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 432 సెక్షన్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం అనేది యూటీ అనేది ప్రత్యేక మినహాయింపు అనేది ఇస్తుంది. ప్రత్యేక మినహాయింపు కోరే హక్కు ఖైదీలకి లేదు, మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాజ్యాంగము పేపర్ చూస్తే మనకి స్టేట్మెంట్ రూపంలో వస్తుందండి. వీళ్ళు ఇస్తున్నారు అంటే వీళ్ళ హక్కు కాదు, వీళ్ళు ఇవ్వవచ్చు, అది వాళ్ళ హక్కు, వీళ్ళు ఇచ్చినప్పుడు వినియోగించుకోవాలి అంతే. ఇంకా సో మనకి ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేయాలంటే, కాన్స్టిట్యూషనల్ పవర్ వర్సెస్ స్టాచ్యుటరీ పవర్ అని చెప్పేసి రెండు మనం ఇట్లా టేబుల్ కొట్టుకోవాలి. ఇటేమో 72 ఆర్టికల్, ఇటేమో 161 ఆర్టికల్ రాష్ట్రపతి అండ్ గవర్నర్, ఇటువైపు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 432 సెక్షన్. ఇక్కడ చూస్తే మనకి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే, రాష్ట్ర క్యాబినెట్ అయి ఉంటుంది. సో మనకు సెక్షన్లు ఏముంటుంది అంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏముంటాయి, అప్రోప్రియేట్ గవర్నమెంట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, వాళ్ళు నేరుగా ఉపశమనం కల్పిస్తున్నారు. ఇక్కడ ఏంటి అంటే వీళ్ళకి సలహా ఇస్తారు, వీళ్ళే కదా సలహా ఇస్తారు. మనకి మరోరాం కేసు ఉన్నది ఫేమస్ది. ఈ క్షమాభిక్ష అధికారం అనేది రాష్ట్రపతి గవర్నర్లు సొంతగా విచక్షణ అధికారం లేదు వాళ్ళకి. నాట్ డిస్క్రిషనరీ పవర్, డిపెండ్ ఆన్ ది క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్స్. ఇక్కడ కూడా ఇండైరెక్ట్గా వీళ్ళే, ఇక్కడ పరోక్షంగా రాష్ట్రపతి ద్వారా, ఇక్కడ ప్రత్యక్షంగా వాళ్ళే. అది మన కరెంట్ అఫైర్స్ ఇంకొక అంశం వార్తల్లో ఉంది. ఈ జైలు యొక్క సంస్కరణ కోసము, జైళ్ళ సంస్కరణ కోసము, సో రిఫార్మ్ ఆఫ్ ఈ జైళ్ళ కోసము ఏంటిది, అమితావ రాయ్ కమిటీ సుప్రీంకోర్టు నియమించింది. ఇటీవల 3 monthsలో గడువు, అంటే 3 monthsలో రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి అల్టిమేటం జారీ చేసింది. సో మనకు ప్రశ్న వస్తుంది, జైలు సంస్కరణ కోసము, ప్రిజనర్ రిఫార్మ్స్ కోసము ఏ కమిటీ అంటే అమితావ రాయ్ కమిటీ అని చెప్పేసి నియమించింది. ఏం సంస్కరణ అంటే మనకు ముఖ్యంగా సమస్యలు ఏమున్నాయి అంటే, ఇండియా యొక్క జైళ్ళల్లో చూస్తే ఫస్ట్ ఇది రాష్ట్ర జాబితాలో ఉంది. ఒక్కొక్క జైలు, ఒక్కొక్క రాష్ట్రం, ఒక్కొక్క పాలసీ కంటిన్యూ అవుతుంది. యూనిఫామిటీ లేదు, యూనిఫామిటీ తీసుకురావాలని చెప్పేసి ఒక సంస్కరణ ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది అది. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఒక డాటా ఏంటి అంటే, ఇది అఫీషియల్ బట్ మనం గుర్తుంచుకోని అవసరం లేదు. 4 lakhs ఖైదీలకే ఇండియాలో అవకాశం ఉన్నది, బట్ మనకు అక్కడ ఉన్నది 4.32 lakhs ఉన్నారు. అంటే
అంటే జైళ్ళ సామర్థ్యం కంటే ఖైదీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఏమిటి ఫెసిలిటీ కష్టంగా ఉంది. నాసిరకమైన అక్కడ ఏమున్నాయి ఆహారం కానీ సౌకర్యాలు కానీ ఇవన్నీ సంస్కరణ చేయాలని చెప్పేసి. ఇంకోటి మెయిన్గా ఈ 4.32 lakhsలో ఎక్కువ మంది అండర్ ట్రయల్ ఖైదీలే. అంటే ఇంకా నేర విచారణ అనేది కంటిన్యూ అవుతుంది, జ్యుడిషియల్ కస్టడీలో వీళ్ళంతా ఉన్నారు, అండర్ ట్రయల్లో ఉన్నారు. వాళ్ళ స్పీడ్ కావాలని చెప్పేసి మనకి ఫేమస్ సినిమా జై భీమ్ సినిమా ఉంటుంది. రైట్, ఇదంతా ఏంటిది స్పెషల్ రెమిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఇది రాజ్యాంగబద్ధ అధికారం కాదు, రాష్ట్రపతికి కాదు, గవర్నర్కి కాదు. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్కి కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. ఆ గైడ్లైన్స్ అనేది నాట్ బైండింగ్. ఎందుకు అంటే రాష్ట్ర జాబితాలో ఉంది కాబట్టి నాట్ బైండింగ్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రామాచార్యుల కమిటీ. ఇది రాజ్యసభ యొక్క సచివాలయము మెరుగుదల కోసము దీన్ని నియమించిండు మన రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు. రాజ్యసభ యొక్క సచివాలయము మెరుగు కోసము, పనితీరు కోసం దీన్ని రిపోర్ట్ని ఇచ్చింది అన్నట్టు. ఆ రిపోర్ట్లో ఏముంది మనకు అది ముఖ్యాంశం. ఈయన ఎవరంటే తెలుగు వ్యక్తి అండి. ఈయన రాజ్యసభ యొక్క సెక్రటరీ జనరల్. ఇప్పుడు కాదు, ఇంతకు ముందు ఉండే. ఇప్పుడెవరు అంటే మనకి ఉత్పల్ కుమార్. ఇది ఎందుకు అవసరమా ఉత్పల్ కుమార్? ఇప్పటిది నియామకం కొత్తది కాదు కదా అంటే, మనకి ఈయన ఎవరు రాజ్యసభ యొక్క ఏంటిది లోక్సభ యొక్క సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్. ఈయనందుకు మనకు వార్తల్లో వచ్చింది అంటే ఇతను రాష్ట్రపతి ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికకి రిటర్నింగ్ ఆఫీసర్ అండి. ఉత్పల్ కుమార్ లోక్సభ యొక్క సెక్రటరీ జనరల్, ఆయనే దీనికి ఉపరాష్ట్రపతి ఎన్నికకి. అదే రాజ్యసభ యొక్క సెక్రటరీ జనరల్ చూస్తే మనకి ప్రమోద్ చంద్ర మోడీ. ఈయనెవరు అంటే రాష్ట్రపతి ఎన్నికకి రిటర్నింగ్ ఆఫీసర్. మనకి ఉపరాష్ట్రపతి ఎన్నికకి ROC 35 ఉంటుంది, రాష్ట్రపతి ఎన్నికకి LOC 35 ఉంటుంది. వాట్ ఈస్ ROC అంటే ఉపరాష్ట్రపతిగా ఎన్నిక చేయాలి అంటే మనకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. 35 ఏజీ ఉండాలి, సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండద్దు. ఇంకోటి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక అయ్యేందుకు అర్హత కలిగి ఉండాలి. సభ్యుడే ఉండరాదు, ఎన్నిక అయ్యేందుకు అర్హత కలిగి ఉండాలి. రాష్ట్రపతికి చూస్తే సేమ్ LOC అంటే లోక్సభ, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, సిటిజన్ ఆఫ్ ఇండియా, 35 ఏజ్ ఉండాలి. అయితే ఈ ఇద్దరి ఎన్నికకి రిటర్నింగ్ ఆఫీసర్గా ఒక మారు ఏమో రాష్ట్రపతి రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఉంటే, ఇంకో మారు లోక్సభ సెక్రటరీ జనరల్ అనేది ఉంటాడు. అట్లా మనకు ఈసారి జరిగే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకి ఉపరాష్ట్రపతి ఎన్నికకేమో లోక్సభ సెక్రటరీ జనరల్ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఉపరాష్ట్రపతికి రాజ్యసభ అర్హతలు కలిగి ఉండాలి. రాష్ట్రపతి ఎన్నికకేమో రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఉన్నాడు, ప్రమోద్ చంద్ర మోడీ అని చెప్పేసి. బట్ రాష్ట్రపతి ఎన్నికకి లోక్సభ అర్హత కలిగి ఉండాలి. ఉల్టా వచ్చింది ఇక్కడ. ఎందుకు ఉల్టా వచ్చిందంటే అంతకుముందు ఎన్నికలల్లో ఉల్టా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఉల్టా వచ్చింది అట్లా. రైట్. లాస్ట్ రాష్ట్రపతి ఎన్నిక ఉపరాష్ట్రపతి ఎన్నిక వస్తే అప్పుడు రాజ్యసభ ఉండే, లోక్సభ ఉండే. ఇప్పుడేమైంది అప్పుడు లోక్సభ ఉండే, రాజ్యసభ ఉండే. ఇప్పుడేమైంది రాజ్యసభ అయింది, లోక్సభ అయింది. అది మనకి మారింది. రైట్. ఈ తెలుగు వ్యక్తి అండి, తొలి తెలుగు వ్యక్తి మనం అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. మాజీ. ఇప్పుడు ఎవరు రాజ్యసభకి అంటే మనకి ప్రమోద్ చంద్ర మోడీ. ఇతనెవరు అంటే ఈ రాష్ట్రపతి ఎన్నికకి రిటర్నింగ్ ఆఫీసర్. అంటే ఎన్నికల నిర్వహణ చేపట్టేది రిటర్నింగ్ ఆఫీసర్. ఎన్నికల సంఘం నియమిస్తుంది రిటర్నింగ్ ఆఫీసర్ని. రైట్. ఇతను కమిటీ ఏంటంటే ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ యొక్క గడువు అనేది ఇప్పుడు 1 year ఉన్నది, 2 ఏళ్ళకి పెంచాలి. ఒక సిఫార్సు. ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ని చర్చించేందుకు రాజ్యసభలో ఒక 1 hour కేటాయించాలి. స్పెషల్ అవర్ అటు. ఇది 2 మనకి రీఫార్మ్స్ని సూచిస్తున్నాడు. ఫస్ట్ ఏంటి అంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మనకి డిస్కస్ చేస్తే పెద్దగా అవుతుంది కానీ మనకి
ఇండియాలో పార్లమెంటరీ కమిటీ అని చెప్పేసి రెండు ఉంటాయి. స్టాండింగ్ కమిటీ, స్థాయి సంఘం అని చెప్పేసి రెగ్యులర్ బేస్లో ఉంటుంది. ఇంకా ఒకటి అడిహాక్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది. తాత్కాలిక ప్రాతిపదికన ఏ పని కోసం నియమిస్తే ఆ పని కోసం పనిచేస్తుంది, అట్లా ఇంకా రద్దు అవుతుంది. స్టాండింగ్ కమిటీ మాత్రం ఎప్పటికీ ఉంటుంది. సో ఇది 1 ఇయర్ అండి, 1 ఇయర్ పదవి కాలం ఉన్నది. ఇప్పుడు 1 ఇయర్ టైం సరిపోతలేదు కాబట్టి 2 ఇయర్స్ పెంచాలి అని సిఫార్సు చేసిండు. ఇంకోటి, ఈ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది ఒక అంశం మీద. రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ రిపోర్టు చర్చించేందుకు ఒక 1 అవర్ స్పెషల్ కేటాయించాలి పార్లమెంటులో అని చెప్పేసి రిపోర్ట్ మనకి ఇచ్చిండు. ఈ ప్రశ్న వస్తుందండి, పార్లమెంటరీ కమిటీ గురించి రాజ్యాంగంలో పేర్కొన్నారా? ఇది ఆన్సర్ చేయండి. రాజ్యాంగంలో పేర్కొన్నారా? పేర్కొంటే ఏ ఆర్టికల్? సో విచ్ ఆర్టికల్? ప్రశ్న ఏంటి, పార్లమెంటరీ కమిటీ గురించి రాజ్యాంగంలో ప్రస్తావన ఎక్కడ ఉంది, ఉంటే ఏ ఆర్టికల్లో ఉంది అని చెప్పేసి మనకు ప్రశ్న వస్తుంది కంపల్సరీ. ఏంటిది? నాట్ డిఫైన్డ్ బట్ మెన్షన్డ్, మెన్షన్డ్ బట్ నాట్ డిఫైన్డ్ అని చెప్పేసి 2 టైప్స్ మనకు క్వశ్చన్స్ ఉంటాయి. రాజ్యాంగంలో ఒక పదం ఉంటుంది బట్ దాని గురించి పేర్కొనరు. ఎగ్జాంపుల్, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. వాట్ ఈస్ ద ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే దేర్ ఇస్ నో ఆన్సర్, పర్టికులర్గా ఇది అని చెప్పేసి ఇక్కడ లేదు. అట్లా ఇప్పుడు న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ అనే పదం రాజ్యాంగంలో ఎక్కడా లేదు, బట్ ఆర్టికల్ 13 అనేది డిస్క్రైబ్ చేస్తుంది. ఇంప్లిసిటీ అంటాం దాన్ని, పరోక్షంగా పేర్కొన్నది. పత్రిక స్వేచ్ఛ ఎక్కడా లేదు మనకి, బట్ 19th 1A అనేది ఇంప్లిసిట్ చేయబడింది, పరోక్షంగా లోపల గుప్పించబడింది. సో అటువంటిది ఇది ఒకటి పార్లమెంట్ కమిటీ అని చెప్పేసి రాజ్యాంగంలో దేని కిందికి వస్తుంది, ఇది మెన్షన్ చేయబడిందా, చేస్తే ఏ ఆర్టికల్లో చేయబడింది, అది మనకి దీంట్లో ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్థిక కమిటీ అని చెప్పేసి ఉంటుంది మనకి, అదే ప్రశ్న వస్తే ఎక్కువసార్లు. పార్లమెంటరీ అకౌంట్స్ కమిటీ అని చెప్పేసి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని చెప్పేసి, ఎస్టిమేషన్ కమిటీ అని చెప్పేసి, పబ్లిక్ సెక్టార్ యూనిట్ కమిటీ అని చెప్పేసి మొత్తం 3 ఉంటాయి ఆర్థిక కమిటీలు, ఎకనామిక్ కమిటీలు. ప్రశ్న వస్తుంది, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇటీవల 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నది. అది కాగ్ యొక్క ఫ్రెండ్ అండ్ ఫిలాసఫర్ అంటాం. ఎందుకంటాం అని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పిన క్లియర్గా, స్టోరీ బేస్లో చెప్పిన. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఈ కాగ్ ఆఫీసర్ని ఫ్రెండ్ అండ్ ఫిలాసఫర్ ఎందుకంటారని చెప్పేసి ప్రశ్న మనకి వస్తుంది. రైట్, ఇదంతా ఏంటి? రామాచారుల కమిటీ. అతను ఎవరు అంటే తెలుగు వ్యక్తి, సెక్రటరీ జనరల్గా పనిచేసిండు, మాజీ. ఇప్పుడు ఎవరంటే ప్రమోద్ చంద్ర మోడీ. నెక్స్ట్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్కి షెడ్యూల్ అనేది ఇచ్చింది. సో మనకి ప్రశ్న ఏమొస్తుందంటే డైరెక్ట్ దీనికి ఎవరు గెలిస్తే వాళ్ళది వస్తుంది. ఇంకా మనకి పోటీ చేస్తే వాళ్ళు ఎవరో పూర్తిగా తెలియదు కాబట్టి ఇప్పుడేమో చెప్పొద్దు. సో మనం కొన్ని అంశాలు నేర్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. నేను ఆల్రెడీ ప్రాక్టీస్ బిట్స్ చేసి ఉన్నా కాబట్టి మళ్ళీ ఇక్కడ కొత్తగా అవసరం లేదు ఎక్స్ప్లెనేషన్ అనేది. జస్ట్ దీనికి రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరు అంటే లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్. సో ఉత్పల్ కుమార్, అది మనం గుర్తుపెట్టుకోవాలి అంతే. రాష్ట్రపతి ఎన్నికకి రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరు అంటే ప్రమోద్ చంద్ర మోడీ. ఉపరాష్ట్రపతి ఎన్నిక రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరు అంటే ఉత్పల్ కుమార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, రాజ్యసభకి రాష్ట్రపతి రాష్ట్రపతి ఒక 4 నామినేట్ చేసిండండి. నిన్న వార్తలు వచ్చినాయి, ఇవాళ పేపర్లో వచ్చి ఉంటుంది దాదాపు. ఇన్ఫ్యాక్ట్ మనకి నేను సైట్ చెక్ చేసిన, మీరు చేయండి కావాలంటే. అందులో ఈ 4 పేర్లు ఇంకా దానిలో ఇన్సర్ట్ చేయలేదు. జస్ట్ మనకి మోడీ ట్వీట్ ద్వారా మనకి వార్త తెలిసింది కాబట్టి, సో మనకి పిఐబి సైట్లో మోడీ వీళ్ళకి కంగ్రాట్స్ చెప్పాడు అంతే. ఇంకా వాళ్ళ పేర్లు ఉన్నాయి తప్పించి వాళ్ళ పేర్లు ఏ రంగం నుంచి అని చెప్పి ప్రశ్న వస్తుంది. క్రింది వారిలో ఇటీవల రాజ్యసభకి ఎవరు అని చెప్పేసి ప్రశ్న రాదు, వాళ్ళ పేర్లు ఇచ్చి ఆ రంగానికి మ్యాచింగ్ చేయమని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో మనకి అప్డేట్ మాత్రం ఏమీ లేదు, ఇప్పటి వరకు లేదు కాబట్టి ఈరోజు ఏ పేపర్లు కూడా రాదు మనకి. జస్ట్ పేర్లు ఏంటి అంటే అవి చూస్తే మన తెలుగు రైటరు విజయేంద్ర ప్రసాద్. సో విజయేంద్ర ప్రసాద్ ఎవరు? మన బాహుబలి RRR యొక్క రచయిత విజయేంద్ర ప్రసాద్. అండ్ ఇళయరాజా, మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా. అండ్ వీరేంద్ర హెగ్డే, ఒక జైన్ ఇతను. ఈ ధర్మస్థలి అని చెప్పేసి సేవా సంస్థ ఉంది ఇతంది, వీరేంద్ర హెగ్డేది. నెక్స్ట్ ఫేమస్ మన పిటి ఉషా. సో 4 ఎన్నికైన్లు నామినేషన్ ద్వారా, బట్ మన వీళ్ళు ఏ రంగాలని చెప్పేసి ఇంతవరకు లేదు మనకి. గెస్ చేయవచ్చు, వీళ్ళిద్దరు మేబీ ఆర్ట్స్ అయి ఉంటుంది, సో కళారంగం అయి ఉంటుంది మేబీ.
ఇతను సోషల్ సర్వీస్ అయి ఉంటుంది. ఈమె మరి మేబీ ఆర్ట్స్ అన్న కావచ్చు లేదా సోషల్ సర్వీస్ అన్న కావచ్చు. స్పోర్ట్స్ వాస్తవంగా స్పోర్ట్స్ కేటగిరీ లేదు కాబట్టి మనకి 4 రంగాలు ఉంటాయి: సాహిత్యము, కళలు, సామాజిక సేవ అండ్ సైన్స్ అని చెప్పేసి. సో ఈమె మేబీ అయి ఉంటుంది. మనం ఇంకా పూర్తిగా ఇప్పుడే చెప్పొద్దు కాబట్టి. సో మనకి అప్డేట్ లేదు మనకి ఇంతవరకు అయితే. మీరు సైట్ చూస్తే ఓన్లీ 5 మెంబర్సే ఉన్నారు. మొత్తం ఎంత వాళ్ళు మనకి యాజ్ పర్ 80 సబ్ క్లాస్ 3 ప్రకారము రాష్ట్రపతి రాజ్యసభకి 12 మందిని షెల్ నామినేట్. ఏంది షెల్ అంటే తప్పకుండా చేయాలి. లోక్సభకి 2 ఆంగ్లో ఇండియన్స్ ఏముంటుంది మీరు ఆర్టికల్ చూస్తే మే నామినేటు. మే అంటే చేస్తే చేయొచ్చు లేకుంటే లేదు. కాబట్టి 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం చేయలేదు. ఇక పైన లేరు. ఎందుకు లేరు అంటే ఆంగ్లో ఇండియన్స్ అనేది డెవలప్ అయింది కాబట్టి వాళ్ళకి పొలిటికల్ అనేది ఇవ్వద్దని చెప్పేసి ఇది తొలగించినారు. ఇక్కడ షెల్ అంటే తప్పకుండా చేయాలి 12 మెంబర్స్ని. ఆల్రెడీ ఈ కళలు, సాహిత్యము, సోషల్ సర్వీస్, సైన్స్లలో ఉంటే ఇట్ట అయినప్పటికీ చేయాలి. ఆంగ్లో ఇండియన్స్ ఉంటే చేయవచ్చు, చేయకపోవచ్చు, రాష్ట్రపతి ఇష్టం. ఇక్కడ మాత్రం షెల్ కాబట్టి కంపల్సరీ చేయాలి. ఎందుకంటే నిపుణులు ఎంతమంది ఉన్నా ఇబ్బంది లేదు కాబట్టి. సో ఈ 4 రంగాలలో నలుగురిని అనేది చేసిండ్లు. మనం మంచిగా అబ్జర్వ్ చేస్తే ఇతనిది ఏపీ అండి, తెలంగాణ కాదు, ఏపీ. ఇళయరాజాది తమిళనాడు. వీరేంద్ర హెగ్డేది మేబీ ఎందుకు కర్ణాటక. కర్ణాటక మనకి జైన్ మతం ఫేమస్ కాబట్టి కర్ణాటక. పిటి ఉషాది కేరళ. వీళ్ళంతా ఎవరు? సౌత్ ఇండియా. సో బీజేపీ సౌత్ ఇండియా వైపు వెళ్తుందని చెప్పాలి అని చెప్పేసి మనకి ఒక ఆర్టికల్ వస్తుంది హిందూ పేపర్లో. రైట్. ఒక ట్యాక్ట్ఫుల్గా, ఒక సమయస్ఫూర్తి కొద్దీ టెక్నికల్గా వీళ్ళు అపాయింట్మెంట్ జరిగిందని చెప్పవచ్చు మనం. రైట్. మనం దీంట్లో ఏం అప్డేట్ చేసుకోవాలి, వీళ్ళు ఏ రంగం అని చెప్పేసి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు మ్యాచింగ్ పర్పస్లో ప్రశ్న అయితే వస్తుంది. ఇప్పుడు 12 మెంబర్స్లో ఓన్లీ 5 మెంబర్సే ఉన్నారు యాజ్ పర్ మనకి సైట్ ప్రకారము. నెక్స్ట్ ఏంటి, నలుగురు అయిపోయిన ఇంకొక ముగ్గురిని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికని మనం ఆపాలనా? ఇది ఆన్సర్ చేయండి. మనకి ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది ఎవరంటే పార్లమెంట్లో ఉన్న ఉభయ సభల సభ్యులందరూ ఎలక్షన్ అండ్ నామినేషన్ ద్వారా ఉన్న వాళ్ళు ఓటేయవచ్చు. సో మొత్తం మనకి 12 మెంబర్స్లో ఓన్లీ 5 మెంబర్సే ఉన్నారు. వీళ్ళు 4 ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి ఇంకా వీళ్ళు రానట్టే. 7 ఉన్నాయి వేకెంట్. సో వేకెంట్ ఉన్నంత మాత్రాన ఎన్నికను వాయిదా వేయవచ్చా? కామెంట్ చేయండి. రైట్. మనం డిస్కస్ చేసినాం నిన్న. ఎఫెక్టివ్ స్ట్రెంత్ అంటే ఇదే అండి. ఎఫెక్టివ్ స్ట్రెంత్ అంటే ఎవరైతే టోటల్ మెంబర్స్లకి వేకెంట్స్ ఉన్నాయో మిగతా వాళ్ళు వచ్చిందే ఎఫెక్టివ్ స్ట్రెంత్ అని చెప్పేసి దాన్ని పిలుస్తాం. రైట్. ఇది కొంచెం డెప్త్ ఏంటంటే అబ్సల్యూట్ మెజారిటీ వేరు, ఎఫెక్టివ్ మెజారిటీ వేరు, సింపుల్ మెజారిటీ వేరు. రైట్. ఈ నామినేట్ చేసిన వాళ్ళు ఉంటారుగా నలుగురు, వీళ్ళు పార్టీలో జాయిన్ కావాలంటే 6 మంత్స్లోగానే కావాలి. 6 మంత్స్లోగా కాలే అనుకోండి, నెక్స్ట్ అయితే ఏమవుతుంది, వాళ్ళకి పార్టీ ఫిరాయింపు వర్తిస్తుంది, యాంటీ డిఫెక్షన్ లా అని చెప్పేసి వర్తిస్తుంది. వాళ్ళని డిస్క్వాలిఫై చేసి పడేయచ్చు. 6 మంత్స్ లోపే జాయిన్ కావాల్సి ఉంటుంది. అది అట్లా మనం ఈ వర్డ్ వచ్చినప్పుడు అంత మొత్తం అప్లై చేసుకుంటూనే ఉండాలి. ఇంకా అప్లై చేయవచ్చు, అవసరం లేదు మనకి, టైం వేస్ట్. రైట్. నెక్స్ట్ ఈ జస్టిస్ రోహిణి కమిషన్ అని చెప్పేసి బీసీ వర్గీకరణ కోసము, ఓబీసీ వర్గీకరణ కోసం దీన్ని నియమించిండ్లు. దీని టైము మళ్ళా పెంచిండ్లండి. సో జనవరి 2023 వరకు పెంచిండ్లు. రోహిణి కమిషన్ పని ఏంటి అంటే ఓబీసీ వర్గీకరణ కోసం పనిచేస్తుంది. సో అది మనం పెంచిండ్లండి. మనకి ఇటీవల 105వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది చేసిండ్లు. ఏంటిది అది? ఓబీసీల వర్గీకరణ అనేది స్టేట్ గవర్నమెంట్కే ఇచ్చిండ్లు. మనం గుర్తుపెట్టుకోవాలి. చివరి రాజ్యాంగ సవరణ 105వది మనకి. రైట్. నెక్స్ట్ అవార్డ్స్ అండి. సో ఫీల్డ్ మెడల్. సో ఫీల్డ్ మెడల్ అవార్డ్ అనేది ఇది ఇంపార్టెంట్. మ్యాథ్స్ రంగంలో ఇస్తారు మనకి. యాజ్ పర్ నిన్నటి హిందూ పేపర్ చూస్తే మ్యాథ్స్ రంగంలో నోబెల్ అని చెప్పేసి ఉన్నది. పొంగుతుంది. మ్యాథ్స్ రంగంలో నోబెల్ అని చెప్పేసి ఉన్నది. బట్ మ్యాథ్స్ రంగంలో నోబెల్ ఫీల్డ్ మెడల్ కాదు, మనకి ఎబెల్ ప్రైజ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది రైట్. ఫీల్డ్ మెడల్ మ్యాథ్స్లో ఇస్తారు నిపుణులకి. ఇంపార్టెంట్ మనకి ఉక్రెయిన్ మహిళకి వచ్చిందండి. సో ఒక మహిళకి మ్యాథ్స్ రావడం అంటే అది పెద్ద వార్త మనకి. ఇన్ఫ్యాక్ట్
సో ఉక్రెయిన్ మహిళకి జనరల్గా మనకి ఈ స్టీరియో టైప్ ఏంటిదంటే సో మహిళ అండ్ మ్యాథ్స్ అనేది పెద్ద కనెక్ట్ కాదని చెప్పేసి మనకి బయట టాక్ ఉంటుంది. మహిళ అంటే బైపీసీ, పురుషుడు అంటే ఎంపీసీ అని చెప్పేసి టాక్ ఉంటుంది. రైట్. ఉక్రెయిన్ మహిళ ఆమె మెరీనా వియాజోవస్కా. సో మెరీనా వియాజోవస్కా అని చెప్పేసి ఉక్రెయిన్ మహిళ పేరు కఠినంగా ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రశ్న అయితే వస్తుంది. ఉక్రెయిన్ మహిళ మ్యాథ్స్ రంగంలో ఫేమస్ ఈమె. సో ఉక్రెయిన్ వార్తల్లో ఉంది కాబట్టి, అందున ఉమెన్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఫీల్డ్ మెడల్ అవార్డు వచ్చిన సెకండ్ మహిళ ఈ వియాజోవస్కా అని చెప్పేసి. ఏబెల్ ప్రైజ్ మనకి ఇటీవల 2022లో ఇచ్చినారు, మార్చి మాసంలో ఇచ్చినారు. సో అవార్డు ఎవరికి వచ్చిందంటే డేవిడ్ పార్నెల్ సులీవన్, ఈయన అమెరికా అండి. ఈ టోపాలజీ మీద వచ్చింది అవార్డు ఇతనికి. సో ఎబెల్ ప్రైజ్ అంటే మన మ్యాథ్స్ రంగంలో నోబెల్ ప్రైజ్. ఫీల్డ్ అంటే రెండవ ఇంపార్టెంట్ అవార్డు ఇన్ మ్యాథమెటిక్స్. ఉక్రెయిన్ మహిళకు వచ్చింది మెరీనా వియాజోవస్కా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ మహిళ, అవార్డు పొందిన సెకండ్ మహిళ ఆమె. డేవిడ్ పార్నెల్ అంటే ఎవరంటే ఎబెల్ ప్రైజ్ వచ్చింది. నెక్స్ట్ తనూజా నిసరి. సో ఈమె ఆయుర్వేద రత్న అవార్డు వచ్చిందండి. సో మహిళ ఆమె, మన ఇండియా మహిళ. సో యూకే ప్రభుత్వం అనేది ఇస్తుంది, ఇంగ్లాండ్ ప్రభుత్వం అనేది ఇస్తుంది ఈ అవార్డు అనేది. ఇండియా అవార్డు మనం గుర్తుపెట్టుకోవాలి. తనూజా నిసరి. రైట్. ఇటీవల ఈ ఆయుర్వేదిక్ కోసము మన గుజరాత్లోని జామ్నగర్లో ప్రాంతీయ కార్యాలయం అనేది ఏర్పాటైంది. WHO యొక్క ప్రాంతీయ కార్యాలయము దేని మీద? ఆయుర్వేదం మీద. ఇక్కడ జామ్నగర్లో, గుజరాత్లో. అదే గుజరాత్లోని గాంధీనగర్లో ఈ గిఫ్ట్ సిటీలో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు, బ్రిక్స్ బ్యాంక్ అనేది ప్రాంతీయ కార్యాలయం అనేది ఏర్పాటైంది. రైట్. ఈ పాండ్యలాల్ అని చెప్పేసి అతన్ని నియమించినారు. నెక్స్ట్ ఈ MSME రంగంలో బెస్ట్ అవార్డు ఒడిషాకి వచ్చిందండి. సో ఒడిషా ప్రభుత్వానికి వచ్చింది. MSME రంగం కోసం మనకి వార్తల్లో ఉంది, మళ్ళీ వస్తుంది ఈరోజు. ఇటీవల మన మోడీ ఏంటిది ఉద్యమి భారత్ అని చెప్పేసి MSME రంగంలో కొత్త స్కీమ్ని అనౌన్స్మెంట్ చేసి ఒక 3 స్టార్ట్ చేస్తాడు. ఉద్యమి భారత్లో మళ్ళీ 3 స్కీమ్స్ ఉంటాయి. ఏది ర్యాంప్ అనే స్కీమ్కి 6,000 కోట్లు కేటాయించినాడు. రైజ్ అండ్ యాక్సిలరేషన్ MSME ప్రోగ్రామ్ అని చెప్పేసి. నెక్స్ట్ ఏది మ్యానుఫ్యాక్చర్లో ఆ రుణం అనేది పెంచిండు, సర్వీస్ సెక్టార్లో పెంచిండు. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పేసి ఉంటుంది కదా, డిస్కస్ చేసినాం ఆల్రెడీ. మ్యానుఫ్యాక్చర్లో 50 లక్షలు పెంచితే సర్వీస్ సెక్టార్లో 20 lakhsకి పెంచిండు. అంతకుముందు 25 ఉండేది, ఇదేమో 10 ఉండేది. కొత్తగా ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి ప్రోత్సాహకారం అనేది ఇస్తారు. అవి 3 స్కీమ్స్ ఉద్యమి భారత్లో ఉంటుంది MSME మీద. మనకి ఇది వార్తల్లో తరచుగా వస్తుందండి. ఈ SC కేటగిరీ 6 అని చెప్పేసి, OBC 30 అని చెప్పేసి, మహారాష్ట్ర తమిళనాడు మహారాష్ట్ర అనేది అగ్రస్థానంలో ఉన్నాయి అవి. రైట్. అవార్డు అనేది వచ్చింది ఎవరికి? ఒడిషాకి వచ్చింది. ఈ ఒడిషాకి ఇంకో అవార్డు వచ్చింది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసే రాష్ట్రాలలో ఒడిషా ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ మనకి ఇటీవల 1 నేషన్ 1 రేషన్ అని చెప్పేసి 100% పూర్తయింది. అస్సాం స్టేట్ అనేది చివరి స్టేట్ అండి. అస్సాం అనేది చివరి స్టేటు దీన్ని ఆమోదించింది. 28 స్టేట్స్ 8 యూటీలలో పూర్తయిపోయింది 1 నేషన్ 1 రేషన్ అని చెప్పేసి. రైట్. దెర్ ఈజ్ ఏ ప్రాబ్లం. దీనిలో ఏం ప్రాబ్లం ఉంటుందంటే మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎవరైనా రేషన్ ఎక్కడైనా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడికి వెళ్ళిన అక్కడ రేషన్ తగినంతగా మనకి బియ్యం దొరకకపోవచ్చు. అందరూ ఒకే దగ్గర తీసుకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి కొద్దిగా అది చూసుకుంటూ ఉండాలి వాళ్ళు. రైట్. సో ఫస్ట్ ప్లేస్ మనకు వచ్చింది ఎందుకంటే ఒడిషాకి వచ్చింది. సో తెలంగాణ ప్లేస్ చూస్తే 12th ప్లేస్ అండి. 12th ప్లేసు తెలంగాణది. ఏది 1 నేషన్ 1 రేషన్లో ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ యొక్క ఇంప్లిమెంటేషన్లో 12th ప్లేస్ అనేది తెలంగాణ అయితే. లాస్ట్ ప్లేస్ వచ్చేసి గోవా అండి. గోవా అనేది ఉంది. సో మనకి ఇది అవార్డ్స్ విషయంలో MSME అండ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పేసి.
నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే సో మనకి బూస్టర్ డోస్ యొక్క వ్యవధి తగ్గించిండ్లు. ఇంతకుముందు 9 మంత్స్ అని చెప్పేసి ఉండే, ఇప్పుడు 6 మంత్స్కే కుదించిండ్లు. సో 2 డోసులు అయిపోయినాక ఎక్స్ట్రా వేసుకునే డోస్ ఏదైతే ఉందో దట్ ఇస్ కాల్డ్ ప్రీకాషన్, లేదా ఈ 6 మంత్స్కే తగ్గించిండ్లు. 9 మంత్స్ ఉండేది 6 మంత్స్కే వేసిండ్లు. మనకి బూస్ట్ ఇస్తుంది, ఇమ్యూనిటీకి బూస్ట్ అనేది ఇస్తుంది. సో మన ఇండియాలో ఓన్లీ హోమోలోగస్ అనేది ఉన్నది పాలసీ చూస్తే, వ్యాక్సిన్ పాలసీ అంటాం. నువ్వు బూస్టర్గా ఇంతకుముందు 2 ఏది వేసుకుంటే అదే వేసుకోవాలి, దెర్ ఈజ్ నో మిక్సింగ్ చేయొద్దు అని చెప్పేసి ఉంటుంది. బట్ మనకి హెటిరోలోగస్ అని చెప్పేసి ఉంటుంది, అంటే మిక్సింగ్ చేయవచ్చు. ఇది కార్బోవ్యాక్స్కి అనుమతి ఇచ్చింది. సో కోర్బోవ్యాక్స్కి DCGI ఆమోదించింది, బట్ మనకి ICMR అనేది ఇంకా ప్రోటోకాల్లో చేర్చలేదు. ఒక వ్యాక్సిన్ ఫస్ట్ ఆమోదించేది DCGI, డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి CDSCO యొక్క అధిపతి ఉంటాడు. అది ఆమోదించినాక ICMR అనేది గైడ్లైన్స్లో చేర్చాలి, ఆ మెడిసిన్ యొక్క పర్టికులర్గా చేర్చమని చెప్పేసి చెప్తే అప్పుడు వీళ్ళు ఔషధం అనేది ఇవ్వచ్చు. సో మనకి కోర్బోవ్యాక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే 12 to 14 ఇయర్స్ వాళ్ళకి ఇదే ఇస్తుండ్రు కేవలము. బయోలాజికల్ అనే సంస్థ రూపొందించింది. ఈ ప్రోటీన్ సబ్ యూనిటీ వ్యాక్సిన్ ఫస్ట్ది ఇండియాలో. నెక్స్ట్ ఈ బయోలాజికల్ సంస్థకి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్స్ కౌన్సిల్ అనేది పూణేలో ఉంటుంది, అది హెల్ప్ చేస్తుంది. అదంతా మనకి కోర్బోవ్యాక్స్ గురించి అండి. ఇప్పుడు ఏంటి మనకంటే ప్రీకాషన్ డోస్ అనేది January 10th స్టార్ట్ చేస్తారు. April 10 నుంచి అందరూ వేసుకోవచ్చు, బట్ గవర్నమెంట్ అనేది ఫ్రీగా ఇస్తలేదు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సంజయ్ శర్మ అండ్ అనన్య శర్మ ఇద్దరు మనకి ఇంపార్టెన్స్ ఏంటి అంటే, సో తొలిసారిగా కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ని నడిపిన ఫాదర్ అండ్ డాటర్. కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్, సో యుద్ధ విమానం నడిపిన తొలి తండ్రి కూతుళ్ళు ఎవరు అంటే సంజయ్ శర్మ అండ్ అనన్య శర్మ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. IIT హైదరాబాద్ అనేది మనకి వార్తల్లో ఉంది. ఎట్లా మనకి వార్తల్లో ఉంది అంటే, ఈ మానవ అవసరం లేకుండా వాహనాలని నడిపే ప్రక్రియ అనేది టెస్టింగ్ బెడ్ IIT హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు. మానవ రహిత వెహికల్స్ నడిపే ప్రక్రియని ప్రయోగపూర్వకంగా టెస్ట్ చేస్తున్నారు. సో టెస్ట్ బెడ్ అంటే మనకి ఏంటిదంటే ప్రయోగ కేంద్రం అండి. ఇక్కడ IIT హైదరాబాద్లో సో అన్ఆర్మ్డ్ వెహికల్, అంటే మనిషి లేని వెహికల్ని జస్ట్ ఇది ప్రయోగం చేస్తున్నారు, ఇంకా సక్సెస్ కావాల్సి ఉంటుంది. ఇక్కడే మనకి గ్రీన్కో స్కూల్ అని కొత్తగా కట్టిండ్రు. సో గ్రీన్కో స్కూల్ ఏంటిదంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద, సైన్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడము. సో GST అంటే గ్రీన్, సో గ్రీన్ స్కూల్ ఆఫ్ సస్టైనబుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ట్రైనింగ్ ఇచ్చే ఫస్ట్ స్కూల్. సస్టైనబుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఇస్తుండ్రు, సుస్థిరమైన సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ట్రైనింగ్ అనేది ఇస్తుండ్రు IIT హైదరాబాద్ దగ్గర. దీన్ని గ్రీన్కో సంస్థ ఉన్ను IIT కలిపి నిర్వహిస్తుండ్రు కాబట్టి GSSST అని చెప్పేసి దాన్ని అంటున్నాం, గ్రీన్ స్కూల్ ఆఫ్ సస్టైనబుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇంకోటి మనకి IIT మద్రాస్ మనకి వార్తల్లో ఉంది. సో IIT మద్రాస్ ఎందుకు వార్తల్లో ఉంది అంటే, సో పివోట్ దీన్ని కనుక్కున్నారు. వాట్ ఈస్ ద పివోట్ అంటే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అండి, కృత్రిమ మేధా సాధనం అని చెప్పేసి పిలుస్తాం. ఇది క్యాన్సర్ని సొంతగా పరీక్ష చేసేందుకు ఉపయోగిస్తారు. ఇంటిలోనే మనం పరీక్ష చేసుకోవచ్చు క్యాన్సర్ని. IIT మద్రాస్ రూపొందించింది. దీని పేరు వచ్చేసి పివోట్ అని చెప్పేసి, పివోట్. ఇవి రెండు మనకు వార్తల్లో ఉన్న IITs అండి. ఇక్కడ అంశం మనకి వార్తల్లో ఉంది. తొలిసారిగా మనిషి లేకుండా వాహనం నడిపే ప్రక్రియ కాబట్టి, వెరీ ఫస్ట్ టైం కాబట్టి, సో IIT హైదరాబాద్ మనకు వార్తల్లో వచ్చింది. గ్రీన్ స్కూల్ సస్టైనబుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఫస్ట్ కాబట్టి అందుకే వచ్చింది IIT అనేది. తొలిసారిగా ఆర్టిఫిషియల్ ద్వారా ఈ క్యాన్సర్ యొక్క నిర్ధారణ అనేది ఇంట్లో చేసుకోవచ్చు కాబట్టి వార్తల్లో వచ్చింది. పివోట్ అని చెప్పేసి దాన్ని పిలుస్తున్నాం. నెక్స్ట్ నైరోబీ ఫ్లైస్ అండి. ఇది ఒక వ్యాధి. ఇది సో మనకి వార్తల్లో ఉన్న వ్యాధులలో ఇది కొత్త వ్యాధి అండి. సో నైరోబీ ఫ్లైస్ అనేది ఒక కీటకము, అది ఒక ఇన్సెక్ట్. అది ఇది చర్మం మీద పడ్డప్పుడు కుట్టదు, కానీ ఇక్కడ దురద వచ్చేసి మనకి మంట పుడుతుందట, ఎర్రగా అవుతుందట. సో ఇది సిక్కిం అండ్ పశ్చిమ బెంగాల్లో తెగ ఇబ్బంది పెడుతుంది.
సిక్కిం అండ్ పశ్చిమ బెంగాల్లో. నైరోబీ ఫ్లైస్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనకి ఫేమస్ అండి ఇక డిజిటల్ ఇండియా వీక్. సో డిజిటల్ ఇండియా వీక్ ఒక సమ్మిట్ ఇది. సో ఇది ఢిల్లీలో జరిగింది, గాంధీనగర్, ఇది గాంధీనగర్ గుజరాత్. దీని థీమ్ ఏంటి అంటే క్యాటలైజింగ్ డిజిటల్ ఇండియా. రైట్, అంటే డిజిటల్ ఇండియాకి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది డిజిటల్ ఇండియా వీక్ అని చెప్పేసి. క్యాటలైజింగ్ మీన్స్ ఉత్ప్రేరకము, అంటే దాన్ని వేగవంతంగా పెంచుతుంది, బూస్ట్ లాగా పనిచేస్తుంది. డిజిటల్ ఇండియా టకేడే అంటాం, వాస్తవంగా టకేడే అని చెప్పేసి పిలుస్తాం. రైట్, దీంట్లో కొన్ని ప్రోగ్రామ్స్ని మోడీ ఇంప్లిమెంట్ చేస్తారండి. అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలంటే అంతగా అవసరం లేదు, బట్ ఒకసారి చూస్తే ఇట్లా అవి ఏమున్నాయంటే ఫస్ట్ డిజిటల్ ఇండియా భాషిని అట. ఈ భాషని అంటే ఏంటంటే సో గూగుల్ అనేది అన్ని భాషల్లోగా, మన ఇండియాలో ఉన్న అన్ని భాషల్లోగా ఈ వెబ్సైట్ అనేది సౌకర్యం కల్పిస్తుంది. నీది ఏ భాష అయితే ఆ భాషలో నువ్వు సెర్చ్ చేయవచ్చు. సో ఏంటిది లాంగ్వేజ్ అన్నట్టు ఇది. సో లాంగ్వేజ్ ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజెస్, అధికార భాషలు కాదు, అన్ని భాషలు మొత్తం మీద. రైట్, సెకండ్ది అయిపోయాక మేరీ పెహచాన్. పెహచాన్ అంటే ఇది ఓన్లీ వన్ లాగిన్ అండి. సో ఒకసారి లాగిన్ అయితే మళ్ళీ లాగిన్ కావాల్సిన అవసరం లేదు. ఏ ప్లాట్ఫామ్కైనా ఇండియా యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఎన్ని ఉంటే అన్ని ప్లాట్ఫామ్కి ఓన్లీ వన్ క్లిక్ లాగిన్, మేరీ పెహచాన్ అని చెప్పేసి. ఫస్ట్ భాష ఎంచుకున్నావు, క్లిక్ అయినావు, నెక్స్ట్ ఎంటర్ అవుతావు. అందులో మై స్కీమ్ ఉంటుంది, ఇంకొక స్కీమ్ అనేది. ఇవన్నీ వాస్తవం ఆర్డర్లో కాదు, నేను స్టోరీ బేస్లో చెప్తున్నా ఎట్లా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి. డిజిటల్ ఇండియా వీక్లో ఉన్న స్కీమ్స్ ఏంటి అంటే ఇవి. సో మై స్కీమ్ అంటే నువ్వు ఏ స్కీమ్కు అర్హత కలిగి ఉన్నావో ఇది చెప్తుంది అన్నట్టు. సో అర్హత కలిగి ఉన్నావో నువ్వు సెర్చ్ చేసుకోవచ్చు, నీ భాషలో నువ్వు సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జెనెసిస్ అంటే సో ఇన్నోవేషన్ స్టార్టప్కి ఇది సౌకర్యం కలిగజేస్తుంది. నీ దగ్గర ఇన్నోవేషన్ స్టార్టప్ యొక్క ఐడియా ఉంటే వాళ్ళు దాన్ని ఏమంటారు, ఎంకరేజ్ చేస్తారు. సో స్టార్టప్ యొక్క అభివృద్ధికి ఇండియా అనేది హెల్ప్ చేస్తుంది. ఐదోది C2S. సో చిప్స్ టు స్టార్ట్అప్ అంటే సెమీ కండక్టర్ తయారు నీకు ట్రైనింగ్ ఇస్తుంది. నీకు ఇట్లా ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా సెమీ కండక్టర్ తయారీలో నీకు ట్రైనింగ్ అనేది ఇస్తుంది. సెమీ కండక్టర్ యొక్క పాలసీ మనం డిస్కస్ చేసినాం. కమిటీ ఏంటి అంటే అశ్విని వైష్ణవ్ కమిటీ అని చెప్పేసి ఉన్నది. సెమీ కండక్టర్ యొక్క పాలసీకి వీళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు, అశ్విని వైష్ణవ్ కమిటీ అని చెప్పేసి. ఇవి మనకు ఉన్నాయండి. సో భాషని ఏ భాషలో అయినా సెర్చ్ చేయొచ్చు, కంటెంట్ని. మేరీ పెహచాన్ అంటే వన్ లాగిన్, నువ్వు ఏ యాప్లోకి వెళ్ళినా కూడా ఒకటే లాగిన్, ఇంకోసారి ఇంకా మళ్ళీ లాగిన్ కావాల్సిన అవసరం లేదు. గూగుల్ అంటే జీమెయిల్ లెక్క అండి దాదాపు ఇది. మై స్కీమ్ అంటే నువ్వు ఏ స్కీమ్కి అర్హత కలిగి ఉన్నావో సెర్చ్ చేసుకోవచ్చు నువ్వే, ఇంకెవరు నీకు చెప్పరు. జెనెసిస్ మీన్స్ ఇన్నోవేటివ్, కొత్త నవకల్పనల స్టార్ట్అప్. నీకు ఐడియా ఉంటే గవర్నమెంట్ సంప్రదిస్తే నీకు వాళ్ళు బూస్ట్ అనేది అందిస్తారు. నెక్స్ట్ C2S అంటే చిప్స్ నుంచి స్టార్టప్ వరకు, అంటే సెమీ కండక్టర్స్ చిప్స్ తయారీలో నీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు అప్రోచ్ అయితే. నెక్స్ట్ ఫ్యాక్ట్ కొన్నిగా మనకి GST ఎగ్జంప్షన్, దీన్ని ఇంతకుముందు మనకు కొన్ని మినహాయింపు ఉంటే GST నుంచి. మనకి GST కౌన్సిల్ ఇటీవల చండీగఢ్లో జరిగింది మీటింగ్ అనేది. అందులో కొన్ని రేట్లు మారినాయి కదా, మనం అధ్యయనం చేయలేదు, అవసరం లేదని చెప్పేసి ఒక 2 మనకి అధ్యయనం చేయాలండి కంపల్సరీ. చెక్స్ మీద GST ఇంతకుముందు లేకుండే, ఇప్పుడు 18% వచ్చింది చెక్స్ మీద, గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు లేదు, మినహాయింపు మొత్తం 0 ఉండే, ఇప్పుడు 18, అవి కూడా గుర్తుపెట్టుకోండి. మ్యాప్స్ ఉంటాయి కదా, వరల్డ్ మ్యాప్స్, ఇండియా మ్యాప్ అండ్ గ్లోబ్ మీద ఇంతకుముందు 0 ఉండే, ఇప్పుడు 12% వచ్చింది. నెక్స్ట్ తర్వాత ఈ హోటల్లో ఒక రోజుకు 1000 అయ్యే హోటల్లో
సో 12% జిఎస్టీ అనేది ఉన్నది. ఇంతకుముందు లేదు, ఇప్పుడు జిఎస్టీ అనేది ఉన్నది. సో మనం ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. మిగతా అంతా ఏది అవసరం లేదు. 5 నుంచి 12 మారినాయి, 12 నుంచి 18, 28 మారినాయి, ఇవి అవసరం లేదు. నేను సెర్చ్ చేసిన ఆల్రెడీ. ఓన్లీ ఈ 3 మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంతకుముందు 0 ఉన్నది, ఇప్పుడు జిఎస్టీలోకి వచ్చింది కాబట్టి, కొత్తగా వచ్చినాయి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి అంతే. రైట్. మనకి వాస్తవంగా ఇన్ఫర్మేషన్ కోసం టైం ఎక్కువ పడుతుందండి. అంటే ఇటువంటి జిఎస్టీ ఇచ్చిండ్రు అనుకోండి. ఎగ్జాంపుల్ నిన్న ఆర్బీఐ అనేది రూపాయి విలువ ఇప్పుడు ఎంత ఉన్నది అంటే 79.33 ఉన్నది. ఇది ఆల్ టైమ్ లో లెవెల్. ఆర్బీఐ కొన్ని మెజర్స్ తీసుకున్నది. పేపర్లో ఇవాళ ఈనాడులో ఇవాళ జూలై 7th డేటు, నేను పొద్దున క్లాస్ చెప్తున్నా 4కి అని. అయితే ఏంటి అంటే ఇక్కడ చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఏది ఆ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవ్వా కావని చెప్పేసి మనం ఎట్లా తెలుస్తుంది? మళ్ళీ ఆర్బీఐ సైట్కి వెళ్ళాలి, ఒక 20-30 పేజీలు ఉంటుంది, దాన్ని సెర్చ్ చేయాలి, మన నోట్స్ రాసుకోవాలి. అథెంటిక్ సోర్స్ మనకు కావాలి కాబట్టి అటువంటి కొద్దిగా టైం తీసుకుంటుంది, 1 or 2 days అన్నట్టు అట్లా. రైట్. ఇవాళ పేపర్లు ఇచ్చినాయి చదువుకోండి, బట్ నాట్ సాటిస్ఫై నేనైతే. సో నెక్స్ట్ మనకి రైట్ అగ్రదూత్ అండి. అగ్రదూత్ అంటే ఏంటి అంటే ఇది ఒక అస్సాం పత్రిక. సో ఇది 50 years అయిపోయిందట. దీన్ని కనక్ సేను, దీని స్థాపకుడు కనక్ సేన్ అని చెప్పేసి మన మోడీ వీడియో కాన్ఫరెన్స్లో సెలబ్రేషన్ అనేది షురూ చేస్తాడు. మనం గుర్తుపెట్టుకోవాలి. సో గీతా ప్రెస్ ఇటీవల ఒక పత్రిక, ఇది ఒక పత్రిక. అగ్రదూత్ అని చెప్పేసి కనక్ సేను 50 years అయిపోయిందట, అస్సామీ పత్రిక. నెక్స్ట్ రాము అబ్బగాని, ఇవన్నీ ఫ్యాక్టే. తెలంగాణ వ్యక్తి. ఇతను హైతీ దేశానికి రాయబారిగా రాష్ట్రపతి నియామకం చేశాడు. రాష్ట్రపతి విదేశాల్లో మన దేశ రాయబారిని నియమించేది రాష్ట్రపతి, మన దేశంలో విదేశీ రాయబారిని నియమించేది ఆ విదేశీ అధ్యక్షుడు, మనవుడు కాదు. నెక్స్ట్ రూపాయి పతనం 79.33. కారణాలు ఏంటి? నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేసినాం. బట్ మనకేంటి అంటే ఆ మెజర్స్ ఏం తీసుకున్నది, తొలిసారిగా ఆర్బీఐ స్పందించింది, ఇక జారిపోతుంది కాబట్టి దీన్ని పట్టుకోవాలని చెప్పేసి కొన్ని మెజర్స్ తీసుకున్నది. ఆ మెజర్స్ ఏంటి అని చెప్పేసి మనం దీన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్న వస్తుంది కంపల్సరీ. ఒక ట్రెండింగ్ న్యూస్ అండి ఇది. ఆర్బీఐ కానీ, ఇన్ఫ్లేషన్ కానీ, మానిటరీ పాలసీ కమిటీ కానీ, మీరు సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్ చూస్తే 5-6 ప్రశ్నలు ఇన్ఫ్లేషను, రూపాయి విలువ తగ్గింపు, మానిటరీ పాలసీ కమిటీ, ఆర్బీఐ చుట్టే ప్రశ్నలు తిరిగినాయి. మొత్తం 4 నుంచి 5 వచ్చినాయే, 7-8 వచ్చినాయి. 4 క్వశ్చన్స్ మనకి డిపెండ్ ఆన్ ది కరెంట్ ఇష్యూ పూర్తిగా. రైట్. మనం ఆల్రెడీ క్లాస్ చేసి ఉన్నాం. ఎందుకు తగ్గుతుంది, దేశీయ కారణం ఏంటి, అంతర్జాతీయం ఏంటి, చర్య ఎవరు తీసుకోవాలి, ఆర్బీఐ ఎట్లా తీసుకుంటుంది, గవర్నమెంట్ ఎట్లా తీసుకుంటుంది, డిస్కస్ చేసినాం. రూపాయి పడిపోతే లాభం ఎవరికి, నష్టం ఎవరికి? విదేశీలకు పోయేటోళ్ళకి నష్టం. మన మహేష్ బాబుకి బాగా కష్టం అవుతుంది. ఎందుకంటే అతను సినిమా అయిపోయాక ఇండియాలో ఉండడు, విదేశీ టూర్కి వెళ్ళిపోతాడు. ఆయన కష్టమవుతుంది బాగా పాపం. నెక్స్ట్ ఒకటి వార్తల్లో ఉంది, ఒక పదం అనేది ఈ పేపర్లో వచ్చింది. సో బజ్ బాల్, మనకి ఈనాడు పేపర్ చూస్తే స్పోర్ట్స్లో వచ్చిందండి. బజ్ బాల్ మనకి వార్తల్లో ఉంది. ఇటువంటి వార్తల్లో ఉన్న వొకాబులరీ మనకు ప్రశ్న వస్తుంది. వాట్ ఇస్ ద బజ్ బాల్ అంటే, వాస్తవంగా బజ్ అనే పదము ఈ బ్రెండన్ మెక్కలం, న్యూజిలాండ్ ఆటగాడు. ఈ మెక్కలం యొక్క ముద్దు పేరు. ఇటీవల ఇంగ్లాండ్ యొక్క టెస్ట్ క్రికెట్ ఆడే విధానం అబ్జర్వ్ చేస్తే 4th innings ఎంత టార్గెట్ ఉన్నా కూడా ఒక రోజులో చేజ్ చేస్తుంది. ఆ పాలసీని, దాన్ని ఆడే విధానాన్ని బజ్ బాల్ అని చెప్పేసి పిలుస్తున్నాం. మెక్కలం కోచ్ ఉంది కాబట్టి మెక్కలం దూకుడైన ఆటగాడు, ప్రతి బంతి కొట్టేందుకు అర్హతమైనదే, ఏ బంతిని వదలొద్దు, కొట్టాలని చెప్పేసి ఈయన పాలసీ. ఈయన కోచ్ ఉన్నాడు కాబట్టి ఇంగ్లాండ్ అదే పాలసీని ఫాలో అవుతుంది. మనకి ఎట్లా వస్తుంటే ప్రశ్న అనేది, బజ్ బాల్ ఇటీవల వార్తల్లో ఉంది, ఏ క్రీడ సంబంధించింది? ఫుట్బాల్, క్రికెట్, వాలీబాల్, ఇంకా షటిల్ బాల్ అని చెప్పేసి. సో అన్ని బాల్లే. ఏ బాల్ అదంటే అది క్రికెట్కి సంబంధించింది. మెక్కలం యొక్క నిక్నేమ్ అది. దూకుడైన ఆటను చెప్పేందుకు ఈ బజ్ బాల్ అనే పదము ట్రెండింగ్లో ఉంది, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో. రైట్. నెక్స్ట్ సో మాన్గార్ కొండ వార్తల్లో ఉంది. ఈ మాన్గార్ కొండని 1913లో
ఇయర్ అంతా మనకి అవసరం లేదు చెప్తున్నాం కానీ 15,000 మంది 1,500 మంది బిల్ తెగ వాళ్ళు ఆదివాసులు బిల్ అనేది రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్లో ఉంటారు. ఇటీవల బిల్ ప్రదేశ్ అని చెప్పేసి ఒక స్టేట్ కోసం డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు 1,500 మెంబర్స్ 1913లో బ్రిటిష్ వాళ్ళకి ఫైట్ చేస్తూ చనిపోయినారట. సో వాళ్ళ ప్రాంతమే ఈ మాన్గర్ కొండ రాజస్థాన్లో ఉంటుంది. ఇప్పుడైతే ఇది దీన్ని స్మారక చిహ్నంగా స్మారక చిహ్నంగా సో మోన్యుమెంట్గా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అనేది అనౌన్స్మెంట్ చేసింది. సో మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. వార్తల్లో ఉన్న ప్లేసెస్లో ప్రశ్న వస్తుంది. వార్తల్లో ఉన్న ప్రదేశాలు మాన్గర్ కొండ రాజస్థాన్లో ఉంది. బిల్లు ఆదివాసులు చనిపోయినారు కాబట్టి దానికి గుర్తుగా ఇది అట్లా గుర్తించింది సర్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్ తెలంగాణ అంశాలు చూస్తే కాకతీయ వైభవ సప్తాహి అనే ప్రోగ్రామ్ని తెలంగాణ ప్రభుత్వం అనేది కండక్ట్ చేస్తున్నది. దీనికి తొలిసారిగా 700 years తర్వాత ఒక కాకతీయ వారసుడు వస్తున్నాడు తెలంగాణకి, కమల్ చంద్ర. సో కాకతీయ వారసుడు, రుద్రమదేవి యొక్క వారసుడు, మునిమన్మడు, ఇంకా ఎన్నో మనం మొత్తమే 700 years తర్వాత ఒక కాకతీయ వ్యక్తి తెలంగాణకి వస్తున్నాడు. మనం గుర్తుపెట్టుకోవాలి, కమల్ చంద్ర. ఇది 7 days కండక్ట్ చేస్తారు. జూలై 7th నుంచి 7th monthలో. ఎందుకు 7 అంటే కాకతీయులు ఈ వరంగల్ ఉండే వాళ్ళది ఓరుగల్లు అని చెప్పేసి, ఓరుగల్లు చుట్టూ 7 కోటలు కడతారు. అందుకు ఇది 7 నాడు కండక్ట్ చేసి 7 days అని చెప్పేసి. ఇది ఆన్సర్ చేయండి. ఓరుగల్లిని కాకతీయుల రాజధానిగా చేసిన రాజు ఎవరు? ఓరుగల్లిని కాకతీయుల యొక్క రాజధానిగా చేసిన రాజు ఎవరు? కాకతీయ రాజు ఎవరు? రైట్. నెక్స్ట్ ఒక పుస్తకం ఉంటుంది మనకి, ఏకనాథ ప్రతాపరుద్ర పుస్తకం ఉంటుంది. సో ఏకమ్రనాథ రాసిండు. అందులో ఓరుగల్లు చుట్టూ 7 కోటలు ఉన్నాయని చెప్పేసి రాసిండండి. అది మనకి హిస్టరీ పరంగా ఫేమస్ బిట్టు. అది ఓరుగల్లు చుట్టూ 7 బురుజులు ఉన్నాయి, 7 ప్రకారాలు ఉన్నాయని చెప్పేసి ఏకామ్రనాథ రాసిండు పుస్తకం అనేది. నెక్స్ట్ ద ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్. ఇది కేసీఆర్ గురించి రాసిన పుస్తకం అండి, పాలిటిక్స్. సో పాలిటిక్స్లో కళ ఉంటుందట కేసీఆర్ దగ్గర, మనోహరి కళ అది. సో అంటే రాసింది ఎవరంటే మనోహరి. సో అది మనోహరమైన కళ కాబట్టి మనం అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ద ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్, పాలిటిక్స్లో కళ ఉంటుంది కేసీఆర్కి అని చెప్పేసి రాసింది మనోహరి. నెక్స్ట్ గిరిజన మహిళ వాళ్ళకి వి హబ్ అనేది ట్రైనింగ్ ఇస్తుంది, వెరీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా. సో ఉమెన్ ట్రైబ్స్కి ఉమెన్ హబ్ అనేది ఇండస్ట్రీ పరంగా ట్రైనింగ్ ఇస్తుంది. ఎక్కడ అంటే ఏటూరి నగరంలో. ప్రశ్న వస్తుంది, ఎక్కడ ఉంది ఇది? ఏటూరు నగరం అభయారణ్యం అనేది ములుగు డిస్టిక్లో ఉన్నది. నెక్స్ట్ ఊట్నూరులో. సో 2 ప్రాంతాలలో ట్రైబ్స్ ఉమెన్స్కి వి హబ్ అనేది ట్రైనింగ్ ఇస్తుంది, వెరీ ఫస్ట్ టైం. ట్రైబ్స్ ఉమెన్కి ఇండస్ట్రియల్ పరంగా ట్రైనింగ్ ఇచ్చేది వి హబ్, ఇండియాలోనే ఫస్ట్ టైం అన్నట్టు అది. నెక్స్ట్ షాఫ్రాన్ సంస్థ అండి. షాఫ్రాన్ సంస్థ మనకి వార్తల్లో ఉంది. ఇది ఫ్రాన్స్ యొక్క విమానాల సంస్థ, విమాన్ యొక్క ఏరోప్లేన్ యొక్క ఇంజన్స్ సంస్థ. సో ఇది హైదరాబాద్లో శంషాబాద్లో దాని యొక్క కార్యాలయాన్ని ఓపెన్ చేస్తుంది. ఇండియాలోనే ఫస్ట్ అండి ఇటువంటిది. విమానం యొక్క ఇంజన్ నిర్వహణ మెయింటెనెన్స్ యొక్క కార్యాలయం అనేది ఇండియాలో వెరీ ఫస్ట్ టైం. ఇది హైదరాబాద్లో శంషాబాద్లో ఈ షాఫ్రాన్ అనే సంస్థ, ఫ్రాన్స్ యొక్క సంస్థ. ఒక క్లాస్ మనం చేయాల్సి ఉంటుంది కంపల్సరీ ఈ ఆగస్టు 7th ఈ ఎస్ఐ ఎగ్జామ్ లోపు. ఏంటిదంటే హైదరాబాదులో ఇటీవల వచ్చిన అంతర్జాతీయ సంస్థలు ఏంటిది మీరు చేసుకోవచ్చు, క్లాస్ ఏంది. కానీ నేను చెప్పే కరెంట్ అఫైర్స్ నోట్స్ ఉంటుందిగా, ఆ నోట్స్లో ఫస్ట్ నుంచి చూస్తే మీకు ఇవన్నీ దొరుకుతాయి. ఇటీవల హైదరాబాద్లో ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. అవి ఏంటి అని చెప్పేసి ఒక క్లాస్ అన్నా చేద్దాం, లేకుంటే మీరన్నా నోట్స్ రాసుకోండి ఒక దగ్గర. ప్రశ్న వస్తుంది కంపల్సరీ ఒకటి. నెక్స్ట్ ఒక రఘురామ్ డాక్టర్ అండి. ఈయన ఈ రొమ్ము క్యాన్సర్కి రొమ్ము సర్జన్ యొక్క ఆయన ఫేమస్. ఈ రఘురామ్ అనేది సో రాయల్ సొసైటీలో సభ్యత్వం వచ్చింది. ఇంగ్లాండ్లో ఉంటుంది, ఫేమస్ సర్జన్ సంస్థ అది. సో ఇతనికి సభ్యత్వం అనేది వచ్చింది. ఫస్ట్ ఇండియన్ రఘురామ్.
నెక్స్ట్ 8వ హరితహారం స్టార్ట్ కాబోతుంది. సో 19.54 కోట్ల మొక్కలు నాటాలి. అందులో ప్రతి ఇంటికి కంపల్సరీ మునగ మొక్క అనేది ఇవ్వాలి. ఈసారి ఫేమస్ ఏంటంటే హరితహారంలో మునగ మొక్క అని చెప్పేసి ప్రతి ఇంటికి ఇవ్వాలని ప్రశ్న వస్తుంది మనకి. ఇది మనకి జూలై 6th and 7th కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.